రిలయన్స్ జియో అనే బ్రాండ్ లాంచ్ చేసి టెలికమ్యూనికేషన్స్‌లో ఎంత రెవల్యూషన్ సృష్టించిందో, సేమ్ వే అది మల్టిపుల్ సెగ్మెంట్స్‌లో ఎంటర్ అయ్యి అలాంటి రెవల్యూషన్‌ని సృష్టించి ఇండస్ట్రీ డైనమిక్సే మార్చేసింది. సేమ్ థింగ్ రైట్ నౌ ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో, మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా అలాంటిదే జరగబోతుంది. మ్యూచువల్ ఫండ్స్ గేమ్, దాని ఇంటర్ఫేసెస్ గాని, ఆ టెక్నాలజీని మొత్తం మార్చేయడానికి వాళ్ళు బ్లాక్ రాక్‌తో టై అప్ అయ్యి వచ్చారు. సో, దానివల్ల మన ఇండస్ట్రీ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? దానివల్ల రిటైలర్స్ ఎలా బెనిఫిట్ అవుతారో ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇలాంటి ఇన్వెస్ట్‌మెంట్ అండ్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ నాలెడ్జ్ గురించి మార్కెటింగ్ ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. సో దట్ మేము వీడియో అప్డేట్ చేయగానే ఇమ్మీడియేట్‌గా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. లెట్స్ స్టార్ట్ ది వీడియో. జియో అండ్ బ్లాక్ రాక్ కలిసి మన ఇండియాలో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ అనే కంపెనీ 50-50 షేరింగ్‌తో వాళ్ళు ఒక కంపెనీని లాంచ్ చేశారు. ఈ కంపెనీ మ్యూచువల్ ఫండ్స్, డిఫరెంట్ ఫైనాన్షియల్ రిలేటెడ్ అండ్ ఈవెన్ స్టాక్ బ్రోకరేజ్‌లో కూడా ఎంటర్ అవ్వబోతుంది. యాస్ ఆఫ్ నౌ వాళ్ళు రీసెంట్‌గా సెప్టెంబర్ 2025లో జియో బ్లాక్ రాక్ మ్యూచువల్ ఫండ్ అనేది ఒకటి లాంచ్ చేశారు. ఓకే. వీళ్ళు కూడా అందరిలానే ఒక మ్యూచువల్ ఫండ్ లాంచ్ చేశారు. దీంట్లో కొత్తేముంటుంది? వీళ్ళ పెర్ఫార్మన్స్ అనేది మనం చూడాలి గదా! దీని మీద అంత ఇంట్రెస్టింగ్ ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్లాక్ రాక్ వరల్డ్‌లోనే నంబర్ 1 ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ. వీళ్ళు లిటరల్లీ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ మేనేజ్ చేస్తారు. సో, ఈ కంపెనీ దగ్గర ఒక సాఫ్ట్‌వేర్ ఉంది. అల్లాడిన్ అని చెప్పి. ఈ సాఫ్ట్‌వేర్ గ్లోబల్ లెవెల్‌లో మోస్ట్ అడ్వాన్స్డ్ ఏఐ సాఫ్ట్‌వేర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మేనేజింగ్ పోర్ట్‌ఫోలియోస్. అల్లాడిన్ సాఫ్ట్‌వేర్ యూజ్ చేసుకొని బ్లాక్ రాక్ వాళ్ళు నియర్లీ 21 ట్రిలియన్ అసెట్స్ మేనేజ్ చేస్తారు. లిటరల్లీ మన ఇండియన్ ఎకానమీకి 5 టైమ్స్ ఆ సింగిల్ సాఫ్ట్‌వేర్ అనేది మేనేజ్ చేస్తది. సో, ఈ సాఫ్ట్‌వేర్ వల్ల అండ్ జియో వాళ్ళతో టై అప్ అవ్వడం వల్ల సో, ఆ బెనిఫిట్స్ ఈ మ్యూచువల్ ఫండ్ మీద కూడా చాలా పడుతుంది. సో, వీరు రీసెంట్‌గా లాంచ్ చేసిన ఈక్విటీ ఫండ్ యాక్టివ్‌గా ఇప్పుడు ఉంది. యాస్ ఆఫ్ నౌ సెప్టెంబర్ 2025లో లాంచ్ అయింది. ఈ ఫండ్ నేమ్ జియో బ్లాక్ రాక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. ఈ ఫండ్‌కి లాంచ్ అయిన వెంటనే 1500 క్రోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ రిటైలర్స్ నుంచి వచ్చాయి. నియర్లీ ఇందులో 6,00,000 రిటైల్ ఇన్వెస్టర్స్ ఉన్నారు. ఈ ఫండ్ ఎక్స్‌పోజర్ ఎలా ఉంది అంటే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్‌లో విత్ ప్రాపర్ డైవర్సిఫికేషన్ అనేది ఉంది. అండ్ ఈ ఫండ్‌లో వీళ్ళు క్లెయిమ్ చేస్తుంది ఏంటి అంటే లాంగ్ టర్మ్ అప్రిసియేషన్ మీద వీళ్ళు మేజర్ ఫోకస్ ఉందని చెప్పి జియో బ్లాక్ రాక్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. జియో బ్లాక్ రాక్ ఫస్ట్ టైమ్ ఇండియాలో ఒక డిజిటల్ ఫస్ట్ అప్రోచ్ అనేది ఫాలో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం వేరే మ్యూచువల్ ఫండ్స్‌తో కంపేర్ చేసుకుంటే వాళ్ళకి చాలా డిస్ట్రిబ్యూటర్స్ అని ఉంటారు. ఇదొక మీడియేటింగ్ నెట్వర్క్ లాగా చాలా మంది మీ ప్రాఫిట్స్ కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటే మీకు ట్రాన్స్‌పరెన్సీ అనేది ల్యాక్ అవుతుంది. ఈ డిజిటల్ ఫస్ట్ అప్రోచ్ వల్ల మీకు ట్రాన్స్‌పరెన్సీ అనేది చాలా పెరుగుతుంది. మీ పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్ మీకు అర్థమవుతుంది. అండ్ మీకు లో కాస్ట్ ఆప్షన్స్ చాలా దొరుకుతాయి. బ్లాక్ రాక్‌తో టై అప్ అవ్వడం వల్ల గ్లోబల్లీ బ్యాక్డ్ అండ్ టెక్ ఎనేబుల్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్ చాలా అనేవి మన రిటైల్ ఇన్వెస్టర్స్‌కి దొరుకుతాయి. మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో జియో అండ్ బ్లాక్ రాక్ వల్ల చాలా మేజర్ చేంజెస్ ఇండస్ట్రీ డైనమిక్స్ అనేవి చాలా చేంజ్ అవ్వబోతున్నాయి. సో, దీనికి రిమైనింగ్ మ్యూచువల్ ఫండ్ కాంపిటీటర్స్ ఎలా రియాక్ట్ అవుతారు అండ్ వాళ్ళు ఏం చేంజెస్ తీసుకొస్తారు? ఓవరాల్‌గా ఇండస్ట్రీలో ఒక డెవలప్‌మెంట్ అనేది కనిపిస్తుంది. దీనివల్ల రిటైలర్స్ లాంగ్ టర్మ్‌లో చాలా బెనిఫిట్ అవుతారు. సో, ఇలాంటి మరిన్ని ఇన్వెస్ట్‌మెంట్ వీడియోస్ గురించి మార్కెటింగ్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.